అధ్యాయాలతో 12,000 శ్లోకాలతో స్కాంద పురాణాంతర్గతమైన కాశీఖండము యొక్క మొదటి అధ్యాయము వింధ్య పర్వతం యొక్క గర్వంతో ప్రారంభమవుతుంది. వింధ్య పర్వతానికి తనంత శక్తివంతుడి ఇంకొకడు లేడు అన్నటువంటి భావన ఉంటుంది. మనకు కూడా అదే కదా ఉండేది. ఎందుకు వింధ్య పర్వతం ప్రారంభించాడంటే వింధ్య పర్వతానికి మనమే నిదర్శనం. ఆయన యొక్క తాపత్రయం ఏమిటి అంటే నారదుడు ఆయన దగ్గరకు వస్తాడు. వస్తే నారదుడితో వింధ్య పర్వతం అంటాడు, ఈ సూర్యుడు చంద్రుడు గ్రహాలన్నీ మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. అది బంగారు పర్వతం కాబట్టి దానికి ఆ ప్రశస్తం. ఈ భూమండలాన్ని మోస్తోంది కాబట్టి దానికి ప్రశస్తం, దాని గొప్పతనం. నేను ఇవేమీ చేయకపోయినా దానికంటూ గొప్పదాన్ని, వింధ్య పర్వతం కంటే గొప్పవాణ్ణి. పర్వతరాజు శివుడికి తన కూతుర్ని ఇచ్చాడు కాబట్టి పర్వతాలలో గొప్పవాడిగా చెప్పబడ్డాడు. నేను అలా ఏమి ఇవ్వలే, అయినా వాడికంటే నేను గొప్పవాడిని. ఇప్పుడు నేను గొప్ప, వాడు గొప్ప. మనం కూడా అంతే కదండి. మనలో ఉన్న లోపాలను దాచి ఎదుటివాడి లోపాలను ప్రకాశింపజేస్తూ మన గొప్పతనాన్ని ప్రకటించటమే వింధ్య పర్వతం చేసినటువంటి లక్షణం. అదే మన లక్షణం. ఇది విన్న నారదుడు అన్నాడు, అయ్యో వీడిలో బాగా గర్వం పెరిగిపోతుంది అని ఒక చిరునవ్వు నవ్వాడు. అది చూసి వింధ్య పర్వతం నారదుడితో అంది, ఏ నారద అలా నవ్వుతున్నావు, నేను చెప్పింది నిజం కాదా? నిజం కాకపోవడం ఏమిటా? నేను అదే అనుకుంటున్నాను. నీ గొప్పతనాన్ని గుర్తించకుండా మేరు పర్వతం అంటాడు, వాడు గొప్పవాడు అంటాడు ఏంటి? నీకు ఎవడు గుర్తించట్లేదు, నా బాధ అదేనయ్యా, నీకు చాలా గుర్తింపు కలగాలి అని చెప్పేసరికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వింధ్య పర్వతానికి ఆలోచన మొదలైంది. వెనకటికి పర్వతాలకు రెక్కలు ఉండేవి. పూర్వం కృతయుగే తాత పర్వత పక్షిణో భవన్ అని సుందరకాండలో సగరుడు మైనాకుడిని అడిగినప్పుడు మైనాకుడు చెప్తూ ఉంటాడు. అలానే నాకు గనక ఇప్పుడు రెక్కలు ఉంటే ఎగిరి వెళ్ళి ఆ మేరు పర్వతానికి బుద్ధి చెప్పేవాడిని. ఇంకా నారదుడే చెప్పాడు అంటే ఈ పర్వతాలన్నింటిలో నాకు అవమానం జరుగుతున్నట్టే కదా. నా గొప్పతనాన్ని చాటాలంటే ఏం చేయాలి? మీ ఇంట్లో మీ శ్రీవారు మీ మాట వినట్లేదు, ఏం చేస్తారు? మౌనం ప్రకటించి మీ గొప్పతనాన్ని ప్రకటించి మీ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటారు. అలానే వింధ్య పర్వతం మౌనం కాదు, వాడు తన శరీరాన్ని పెంచడం ప్రారంభించాడు. ఎంతగా పెంచాడు అంటే ఆకాశం దాటి వెళ్ళిపోతుంది ఆ పర్వతం. సూర్యుడు సెకనుకు 2602 యోజనాల వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటాడు. మరి రోజంతా తిరిగి రావాలి కదండి. ఆయన నిరంతర శ్రామికుడు సూర్యుడు. అలా సూర్యుడు ప్రదక్షిణ చేస్తూ ఎప్పుడైతే వింధ్యా పర్వతము ఆకాశం అంత ఎత్తు ఎదిగిందో తన గమనానికి అడ్డంగా అయ్యేసరికి ఏం చేయాలో తెలియక ఆగిపోయాడు. సూర్యగమనం ఆగిపోతే ఏమవుతుందండి? లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోయాయి. ఏం చేయాలో ఎవరికీ అర్థం కాదు. దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడితో మొరబెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ కూర్చోబెట్టుకొని, మీరేం బాధపడకండి, ఇది సత్యలోకము, దీనికి ఎవరు రాగలుగుతారు అంటే గోదానం చేసినవాడు, మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేసినవాడు, కార్తీక మాసంలో మణికర్ణికా ఘాట్లో స్నానం చేసినవాడు, పెద్దలను గౌరవించినవాడు, స్త్రీలను ఆదరించినవాడు, సకల శాస్త్రాలను గౌరవించి అధ్యయనం చేసేటువంటి పండితులను పూజించిన వాళ్ళు అంతా ఈ సత్యలోకానికి వస్తారు. మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకేం భయం లేదు. మీరు ఈ వింధ్య పర్వతం యొక్క విశృంఖలత్వాన్ని చూసి బాధపడుతున్నారు కదా, మీకు సరైన పరిష్కారం ఏమిటి అంటే కాశీలో అగస్త్యుడు ఆ పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారం పొందటం కోసం కఠోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. వెళ్ళి ఆయనను ఆశ్రయించండి అని. అగస్త్యుడంటే పంచాక్షరీ మంత్ర పారాయణములకు యవ్వాని మానసం వేడుగడయు దర్పోద్ధతులకు వాతాపిల్వులకు వధశిలాస్థానమెవ్వారి కుక్షి
అని కాశీఖండంలో శ్రీనాథుడు అద్భుతంగా అగస్త్య మహాముని యొక్క గొప్పతనాన్ని చెప్తాడండి. ఆది నెవ్వాని దివ్యావతారమునకు పూర్ణంబు భాండంబు పుట్టినిల్లు మరసి లోపాముద్ర మెరగు వాలిళ్లపై వవళించు నెవ్వాని భవ్యమూర్తి కసరి యవ్వాని కంఠ హుంకార రవము కొండ చిలువల కులములో కూల్చె నహుషు అట్టి పరమ మహాతేజు నలఘు తేజు వెదకి రానందవనములో విబుధమునులు. ఆయన వాతాపి ఇల్వుల యొక్క అంతాన్ని చూశాడు. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్న కథ మీకు తెలుసు. నిరంతరము పంచాక్షరీ మంత్ర పారాయణంతో ఆయన జీవితాన్ని పునీతం చేసుకున్నాడు. నహుషుడు శచీదేవికి దగ్గరికి వెళ్ళి ఆమె పొందును అందుకోవాలన్న ఆలోచనతో తహతహలాడుతున్న సమయంలో ఆ పల్లకిని మోస్తున్న అగస్త్యుడిని కాలితో తన్నిన కారణాన కొండ చిలువల కులములో కూల్చే నహుషు యవ్వని హుంకార రవము ఒక్కసారి హుం అని హుంకరించాడు. అంతే, నహుషుడు కొండ చెలువుగా పుట్టాడు. లోపాముద్ర యొక్క భర్త అగస్త్యుడు. అలాంటి అగస్త్యుడు కాశీలో ఉన్నాడు. ఆయనను ఆశ్రయించి మీ కష్టం చెప్పుకుంటే ఆయన ఒక్కడే ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి మీకు ఆనందాన్ని కలుగజేయగలుగుతాడు అని చెప్పగానే దేవతలంతా కాశీనగరానికి వచ్చారు. వచ్చి సచేల స్నానం చేశారు. నిజానికి కాశీకి వెళ్ళగానే మణికంఠికా ఘాట్లో సచేల స్నానం చేయాలట బట్టలతో. సచేల స్నానం ఎప్పుడు చేస్తాము అంటే పుత్రుడు పుట్టాడో పుత్రికి పుట్టిందో అని చెప్పగానే సచేల స్నానం చేయమని చెప్తాడు. వసుదేవుడు కూడా కారాగారంలో ఉన్నప్పుడు కృష్ణుడు పుట్టగానే మనసులోనే సంకల్పించుకున్నాడు సచేల స్నానం చేసినట్టు. ఒక 10,000 గోవులను దానమిస్తున్నట్టుగా భావన చేశాడు. ఎందుకంటే అక్కడ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి అలా స్నానం చేసి అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములందరికీ దానాలు చేసి గో పూజ చేశారు. గోవు యొక్క మహత్యాన్ని చెబుతాడండి. గోవు అంటే గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ గంగా క్షీరంతు యాసాం వై కిం పవిత్రమత పరం. గోమయము అంటే యమునా నది, గోమూత్రం అంటే నర్మదా నది, గోక్షీరం అంటే గంగా నది. ఇప్పుడు గోవును స్పృశిస్తే ఈ అన్ని నదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. కనుక అగ్రమగ్రం చరంతి నామౌషధానాం వనే వనే తాసాం వృషభకుత్నీనా పవిత్ర కాయశోధనం అని గోసూక్తం చెబుతుంది కఠోపనిషత్తులో. యజమాని యొక్క రుగ్మతను గమనించి అడవికి వెళ్ళి ఆ రుగ్మతను పోగొట్టగలిగినటువంటి ఔషధాలనన్నింటినీ తాను స్వీకరించి ఇంటికి వచ్చి తన క్షీరాన్ని అమృతంగా మార్చి ఆ యజమాని యొక్క రుగ్మతలనన్నింటినీ పోగొట్టగలిగిన అద్భుతమైన అమృతప్రాయమైన ఔషధమే గోక్షీరం. వెనకటికి ప్రతి ఇంట్లో గోవు ఉండేది. ఇప్పుడు అలాంటి గోవు మృగ్యమవుతోంది కనుకనే అనేకమైన బాధలు మనం చుట్టుముడుతున్నాయి. గోధూళి అన్ని పాపాలను పోగొట్టగలుగుతుందని కాశీఖండంలో ఈ 2వ అధ్యాయంలో చెబుతారు. మన సైంటిస్టులు కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే ఎక్కడైతే గోధూళి ఉంటుందో అక్కడ రేడియేషన్ ఉండదటండి. మన సెల్స్, మన టీవీ, ఒక టీవీ మీరు 20 నిమిషాలు చూస్తే, 1 గంట సేపు చూస్తే 10 నిమిషాల ఆయుర్దాయం పోతుందటండి. అంత రేడియేషన్ ఉంటుంది. ఎందుకంటే హై వోల్టేజ్ ఉంటుంది లోపల. అలానే మీ సెల్ ఫోన్లో మీరు మాట్లాడారు 1 గంట సేపు, ఒక 10 నిమిషాలు గోవిందా. లేదండి మేము మందులన్నీ వేసుకుంటున్నాం బతికే ఉన్నాం కదా అంటే ఆ బతుకు అసలు బతికే కాదంటారు. ఎందుకంటే శివనామ స్మరణ లేకుండా పొదుగుకులు కొట్టుకు తెచ్చే బతుకు ఒక బతుక. ఇంకా బంగారం సంపాదించాలి, ఇంకా డబ్బులు సంపాదించాలి. మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాలయ సర్వం. నీ దగ్గర ఉన్న ధనము, జనము, యవ్వనము, బలము అంతా క్షణంలో అయిపోతుంది. ఎప్పుడైపోయిందో కూడా తెలియదు. అప్పుడే 60 సంవత్సరాలు వచ్చేసాయా అనిపిస్తూ ఉంటుంది. కానీ జీవితం అయితే అయిపోయింది కదండి. అలా జీవితాన్ని ధన్యంగా మార్చుకోవాలి అంటే ఆ భగవంతుడి నామాన్ని చెప్పుకోవాలి, ఆ విశ్వేశ్వరుడి యొక్క స్మరణ చేయాలి. గోమహాత్యాన్ని అంతా వీళ్ళు గ్రహించి ఇక్కడ చెబుతారు. మనం కూడా అందుకే ఒకసారి గుర్తు చేసుకుందాం. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు దగలి నాయందు ఎవడలగు వాడి హింసనందు అంటాడు హిరణ్యకశ్యపుడు. బాధలు పడలేక దేవతలంతా శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి
18 భాగవతంలో. ఏదేమైనా గవాం అంగీషు తిష్టంతు భువనాన్ని 14 అని 14 భువనాలు గోవులో ఉంటాయని గోవు యొక్క ప్రాశస్త్యాన్ని పదే పదే చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, గోవు ఉన్న చోట రోగాలు రావు, ఆహారం అమృతప్రాయమై మీ అనారోగ్యాన్ని పోగొడుతుంది. కనుక అలాంటి గోవు ఆధారిత వ్యవసాయం ద్వారా వచ్చిన పదార్థాలను స్వీకరించి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి అని కాశీఖండంలో చెప్పిన మాట మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకని ఇలా చెప్తున్నానంటే, కాశీఖండంలో చెప్పబడని ధర్మం లేదు, అందుకే ధర్మశాస్త్రం అన్నాను. చెప్పని మంత్రం లేదు, అందుకే మంత్రశాస్త్రం అన్నాను. ఉపనిషత్తుల సారాంశం అంతా కాశీఖండంలో చెప్పబడింది, అందుకే ఇది ఉపనిషత్తు. వేదాంత సారం అంతా కాశీఖండంలో ఉంది, కాబట్టి ఇది వేదం. షణ్మతాచార్యుల యొక్క మొత్తం 6 మతముల యొక్క ఆరాధనా పద్ధతులన్నీ దీంట్లో తెలియజేయబడ్డాయి, అందుకే ఇది షణ్మతాల సారాంశం. ఇప్పుడు కాశీఖండం చదివితే ఇవన్నీ మనకు తెలుస్తాయి. వీటన్నింటినీ మొదట చెప్పినట్టు మీకు కేవలం ఇట్లా ధర్మాలే చెప్తుంటే బోరు కొట్టి మీరు బంద్ చేసి బయటికి వెళ్ళిపోతారు. అందుకని ఏం చేశాడు, శివ కథను అద్భుతంగా ఎక్కడికక్కడ ప్రస్తావన చేస్తూ అగస్త్యుని యొక్క కథతో ప్రారంభించాడు. ఇలా వీళ్ళంతా దేవతలంతా ఆ కాశీ పట్టణంలో గోవుని సేవించి మణికంగణంగా ఘాట్లో స్నానం చేసి అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమం అద్భుతంగా ఉంది. అక్కడ క్రూర స్వభావాలున్న జంతువులన్నీ కూడా కలిసి సహజీవనం చేస్తున్నాయి. ఇలా క్రూర స్వభావాలున్న జంతువులన్నీ కలిసి సహజీవనం చేసే ప్రాంతానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం, అదే కైలాసం. కైలాసంలో అక్కడే నీరు ఉంటుంది, అక్కడే నిప్పు ఉంటుంది, అక్కడే పాము ఉంటుంది, అక్కడే నెమలి ఉంటుంది, అక్కడే ఎద్దు ఉంటుంది, అక్కడే సింహం ఉంటుంది. కానీ అందరూ కలిసి సహజీవనం చేస్తారు. శివుడి సమక్షంలో అందరూ ఆయన నాట్యాన్ని చూస్తూ జటాటవీగలజ్జల ప్రవాహ భావిత స్థలే గలేవలం విలంబితాం భుజంగతుంగ మాలికాం ఢమడ్డమడ్డమడ్డమన్ నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. ఆయన నాట్యం చేస్తూ ఉంటే ఇవన్నీ ఆనందిస్తాయి. మీ మనసులో కూడా ఆ జంతువులన్నీ ఉంటాయి, ఆ దుర్గుణాలన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా అణచివేయబడి అద్భుతమైన దైవీ సంపద మీలో పెరగాలి అంటే మీలోని విరుద్ధ స్వభావాలన్నీ కూడా అంతర్ధానమయ్యి శివభక్తి ఒక్కటే మీలో మిగిలే ప్రయత్నం మీరు చేయాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆ శృంగేరిలో కప్ప ప్రసవిస్తుంటే పాము వచ్చి దానికి నీడబట్టి బాధ కలగకుండా కాపాడిందని. అది విరుద్ధ స్వభావమే కదండి, కప్పను చూడగానే పాము మింగేస్తుంది. అలాంటిది కప్ప కష్టస్థితిలో ఉన్నప్పుడు తన పడగను చాపి మరీ కప్పను రక్షించింది అంటే అక్కడ ఉన్న ఆ తపశ్శక్తి, ఋష్యశృంగుడి యొక్క తపశ్శక్తి వలన ప్రజలలో జంతువులతో విరుద్ధ స్వభావాలు ఉన్నటువంటి వారిలో కూడా సాభిప్రాయాన్ని, సానుకూలమైనటువంటి ఆలోచన విధానాన్ని అవతరింపజేసి అందరి ఆనందానికి కారణమైనటువంటి ఆశ్రమమే అగస్త్యుని ఆశ్రమము. అక్కడ ఆయన అగస్త్య కుండం ఉంటుంది, అగస్త్యుడు ప్రతిష్ఠించిన లింగము ఉంటుందండి. అందరు మునులు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు. మనం పంచక్రోశ యాత్రలో కూడా కర్దమ మహాముని ప్రతిష్ఠించిన లింగంతో ప్రారంభించి కపిలుడు అంటే కర్దముడి కొడుకు అక్కడ దాకా వెళతాం. ఇలా వాళ్ళు అగస్త్యుని ఆశ్రమానికి ప్రవేశించిన తరువాత మనోహరమైన ఆ దృశ్యాన్ని అంతా చూస్తూ అక్కడ ఆయన భార్య అయిన లోపాముద్రకు నమస్కరించి ఆమె గొప్పదనాన్ని తెలియజేస్తూ ఇక్కడ పతివ్రతా ధర్మాలను, స్త్రీ ధర్మాలను తెలియజేశాడు వ్యాసుడు. వాటన్నింటినీ రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ 3వ అధ్యాయం దాకా మనం చెప్పుకోగలిగాం. ఆ విధంగా కాశీలో ఎలా ఉండాలి, ఎలా సంచరించాలి, ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ తినాలి, ఏ ఏ దేవతను ఎలా ఆరాధించాలి, ఇవన్నీ కూడా మనకు కాశీఖండంలో చెప్పడం జరిగింది. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జీవితాన్ని ఆనందంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం. కాశీకి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్లకు కాశీకి వెళ్ళిన ఫలితం ఎలా దక్కుతుంది, ఇది రేపు రోజు చెప్తాను. యాక్చువల్గా ఇవాళ చెప్దాం అనుకున్నాను, అది రేపు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా అందుకే ఈ క్లాస్లో అటెండ్ కామని చెప్పడంలో ఉద్దేశం అదే. కాశీకి రాకపోయినా సరే కాశీకి వచ్చిన ఫలితాన్ని ఎలా పొందాలో కాశీఖండం చెప్పింది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.